అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఉగ్గు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. నేను ఎలా తయారు చేస్తాను అని దాన్ని అయితే మీకు చూపిస్తాను. ఇదైతే చిన్నపిల్లలకి చాలా మంచిదండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు, అలానే వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ ఆ ఉగ్గులో అయితే ఉంటాయి. ఎందుకంటే నేనైతే అన్ని పప్పులు అయితే కలిపి అయితే ఆ ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అయితే మంచిగా యూజ్ అయ్యిద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఇక దాన్ని అయితే ఎలా చేసేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వచ్చేయండి. ఇన్ని తీసుకుని అందులో అయితే ఫస్ట్ రైస్ యాడ్ చేయాలి. మెయిన్ ఉగ్గుకి అయితే రైసే కదా కావాల్సింది. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత రైస్ అయితే తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా. ఈ ఎర్రకంది పప్పు అయితే వేస్తున్నానండి. ఇదైతే చిన్నపిల్లలకి చాలా మంచిది. మసూర్ దాల్ అంటారు కదండి, అవైతే వేసాను. సరికేమో పెసరపప్పు, సాయి పెసరపప్పు ఇవైతే వేసుకుంటున్నాను. ఇదైతే పిల్లలకి డైజెషన్కి అయితే మంచిగా ఉండేది. పెసర్లు ఇవి కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది. ఇవి కూడా తీసుకుంటున్నా. వేరుశనగ పప్పు, కొంచెం కందిపప్పు, అలానే బాదం పప్పు. ఇవైతే పిల్లలకి చాలా మంచిది కదా బ్రెయిన్ డెవలప్మెంట్కి, అందుకే బాదం పప్పు. జీడిపప్పు, అలానే కొన్ని మినపప్పు కూడా వేసుకుంటున్నా. కొన్ని సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను, ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి. పదండి వాష్ చేసుకుందాం. ఇవన్నీ అయితే ఇక మంచిగా అయితే ఒకసారి అయితే కడగాలి. కడిగైతే వీటిని అయితే ఎండలో అయితే ఆరపెట్టుకోవాలి. మనం ఫ్యాన్ కిందనే ఆరపెట్టుకోవచ్చు. కాకపోతే మీకు కుదిరితే మాత్రం మనం ఎండలోనే ఆరపెట్టుకోవాలి. ఎండలో ఆరపెట్టుకుంటే అంటే మంచిది, సూర్యుడి కిరణాలు తగులుతాయి కాబట్టి చాలా మంచిది. అందుకే కుదిరితే మాత్రం ఎండలోనే ఆరపెట్టుకోండి. లేకపోతే ఇన్ కేస్ కుదరపోతే మాత్రం ఫ్యాన్ కింద ఉంచుకోండి. శుభ్రంగా అయితే కడిగేసాను. ఇక వీటిని అయితే ఎండలో అయితే ఎండపెట్టుకున్నామే. పదండి నాతో పాటు మీరు కూడా. ఏమంటారా? అయితే ఒక గంట పైన అయింది. అవి ఎండాయో లేదో చూసేసి ఎండితే తీసుకొచ్చేద్దాం. పదండి. మంచిగా ఎండిపోయినాయి మొత్తం. ఇవంతా మడిచేసి తీసుకెళ్ళిపోదాం. చూడండి మంచిగా ఎలా ఎండిపోయినాయో. ఇంక ఇప్పుడు వీటిని అయితే వేయించుకోవాలి. వీటిలో అయితే కొన్ని అటుకులు కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇందులో అయితే అటుకులు అయితే యాడ్ చేశాను. మీ దగ్గర మక్కానా ఉంటే మక్కానా కూడా యాడ్ చేయండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మక్కానా లేవు, అందుకే నేనైతే మక్కానా యాడ్ చేయట్లా. మక్కానా యాడ్ చేసినా కానీ పిల్లలకు చాలా మంచిది. మక్కానా, అలానే ఉప్పు శనగలు ఉంటాయి చూడండి, శనగలు అదే పుట్నా పప్పు అంటారు చూడండి, అవి కూడా కొన్ని యాడ్ చేస్తే కూడా చాలా మంచిది. పిల్లలకి వెయిట్ గెయిన్ అవుతారు అండ్ వాళ్ళకైతే చాలా మంచిది కూడా. అయితే మీ దగ్గర ఆ రెండు ఉంటే మాత్రం మీరైతే అవి కూడా యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నాకు లేవు కాబట్టి నేను ఆ రెండు అయితే యాడ్ చేయట్లా, జస్ట్ అటుకులు మాత్రమే యాడ్ చేస్తున్నా. ఆ రెండు అయితే ఈ స్టేజ్లోనే యాడ్ చేయాలండి. మనం కడిగే ముందైతే యాడ్ చేయకూడదు, మక్కన అయితే మెత్తగా అయిపోతాయి. అలానే శనగలు కూడా మనం వేయించే ముందు ఆ రెండు కలిపితే ఏంటంటే ఇక మంచిగా వేగిపోతాయి. ఇక వీటిని అయితే ఇప్పుడైతే వేయించుకుందాం. వచ్చేయండి. వీటిని అయితే సిమ్ము మీద అయితే వేయించుకోవాలండి. అప్పుడే బాగా వేగుతాయి, ఇలా ఊరకనే మాడిపోతే పిల్లలు తినే కదండి, మాడిపోతేస్తే అస్సలు బాగోవు. అందుకే సిమ్ము మీదే ఓపిక్గా వేయించుకోండి. అప్పుడే బాగా వేగి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరీ పచ్చి పచ్చి ఉన్నా కానీ బాగోవు కదా. సిమ్లో స్లోగా నిదానంగా ఒక కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. నేనైతే ఇక కలర్ చేంజ్ అయినాక చూపిస్తాను ఎలా వచ్చిందో. అయితే 9 months నుంచి అయితే స్టార్ట్ చేయండి. మరీ చిన్నపిల్లలు అనుకోండి, ఓన్లీ పెసరపప్పు, అలానే ఎర్రకందిపప్పు, బియ్యం, ఈ మూడు అయితే సరిపోయిద్ది. ఈ మూడేసి అయితే ఉగ్గులాగా చేసి కొంచెం వాము జీలకర్ర వేసి అయితే పెట్టేయండి. ఇక 9 months 8 month అయిపోయింది, 9th month వచ్చింది అన్నప్పుడు ఇలా ఈ పప్పులన్నీ వేసి అయితే చేయొచ్చు. అప్పుడైతే వాళ్ళు కొంచెం అరాయించుకునే శక్తి అయితే వచ్చింది. 6 months అప్పుడు మరీ చిన్నపిల్లలు కదా, ఈ పప్పులన్నీ అయితే వాళ్ళకి అరగవు. మనం ఏంటంటే మా పిల్లలు త్వరగా లావ్ అయిపోవాలి, చాలా తెలివితేటలు వచ్చేయాలని కొంతమంది 6 monthsగా ఎప్పటి నుంచే బాదం పప్పు ఇవన్నీ వేస్తారు. అలా వేయకూడదండి. ఇంకా వాళ్ళకి ఇంకా చాలా ఏజ్ ఉంది కాబట్టి మనం అంతా పెట్టుకోవచ్చు.
6 మంత్స్ అప్పటి నుంచి అయితే ఓన్లీ ఎర్ర కందిపప్పు అలానే పెసరపప్పు బియ్యం ఈ 3 వేసి ఉగ్గు అయితే తయారు చేసి పెట్టండి. 9th మంత్ వచ్చినప్పుడు అయితే ఇలా పప్పులన్నీ వేసి ఫస్ట్ వాళ్ళకి కొంచెం పెట్టండి. వాళ్ళు అరాయించుకుంటున్నారు అలా అనుకున్నప్పుడైతే ఇంకా కంటిన్యూ చేయండి. ఒకేసారి ఎక్కువ చేసుకొని మళ్ళీ వాళ్ళు తినపోతే ఇబ్బంది పడతారు. మ్యాక్సిమం పిల్లలందరూ అయితే దీన్ని ఇష్టపడతారండి. ఇష్టపడకుండా అయితే ఏముండరు, ఎందుకంటే అన్ని పప్పులు వేస్తాం కాబట్టి వాళ్ళకైతే టేస్ట్ నచ్చిద్ది. అండ్ 1.5 year బేబీస్కి 1.5 year ఏంటి 1 year బిలో బేబీస్కి అయితే ఉప్పు వేయమాకండి. నేను రేవాజ్కి అయితే మ్యాక్సిమం 1 year దాకా ఉప్పు అయితే మ్యాక్సిమం వేయలేదండి. కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఊరుకునేవాళ్ళు కాదు, ఉప్పు అయితే ఖచ్చితంగా వేసేవాళ్ళు. వాళ్ళు అసలు ఉప్పు కారం లేకుండా ఎలా పెరుగుతారు, మగపిల్లలు అందరూ ఉప్పు కారం తినాలని పెట్టేవాళ్ళు. నేను పెడితే మాత్రం వాడికైతే అసలు ఉప్పు అనేది పెట్టేదని కాదు, ఎందుకంటే వాళ్ళకంటే కిడ్నీలకి చిన్న కిడ్నీలు కదా, అవంటే వాటికి ఎఫెక్ట్ అవుతుందంట. సో 1 year బిలో పిల్లలకి అయితే ఉప్పు అయితే అసలు ఏమాకండి. వాళ్ళకైతే టేస్టే తెలియదండి, ఏది పెట్టినా తింటారు ఆ ఏజ్లో. ఇది కూడా ఒక సజెషన్, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి. ఇప్పుడు రేవాన్ష్కి అయితే 20 months. సో నేను అన్నీ ఫేస్ చేశాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. పెంచుతున్నాము అనగా ఇందులో అయితే జీలకర్ర అలానే వాము వేసుకోవాలి, ఎందుకంటే ఇన్ని పప్పులు వేసాం కాబట్టి పిల్లలకి అరగాలి కదా. అందుకే ఇందులో వాము జీలకర్ర అయితే కంపల్సరీ వేయాలి, పిల్లల అరుగుదలకు కూడా మంచిగా ఉండేది కదా. జీలకర్ర నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. వాము కూడా 5 నిమిషాలు అయితే వేయించుకొని ఇక దించేయడమే. సరే ఇవైతే కలర్ చేంజ్ అయినాయి, వీడియోలో తెలియట్లే కానీ విడిగా అయితే ఇవి మంచిగానే వేగినాయి, కలర్ అయితే బాగానే చేంజ్ అయినాయి. ఇంక ఇలా ఉన్నప్పుడు అయితే తీసేసుకుంటమే. ఇవైతే లైట్ ఆరెంజ్ లేకపోతే బ్రౌన్ అలా ఆ షేడ్లో వచ్చినప్పుడైతే ఇక దించేసుకున్నామే. మనం దించుతాం మనకు ఒక 5 నిమిషాల ముందు జీలకర్రని వాము వేస్తాం కదా, అవి కూడా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే ఏంటంటే ఆ పచ్చిది అనేది లేకుండా అవి కూడా బాగా వేగుతాయి. ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి, ఎందుకంటే ఇవన్నీ పప్పులు కదా మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చింది. అందుకే పూర్తిగా చల్లారిపోతే ఏంటంటే మనకు ఒక సెర్లాక్స్ లాగా ఒక పొడిలాగా ఉండిద్ది, మనం ఫుడ్ వండుకుంటానికి కూడా బాగుండిద్ది. అయితే ఇప్పుడు మంచిగా చల్లారిపోయింది, ఇక వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేద్దాం. వచ్చేయండి, మిక్సీలో అయితే ఇక పోసేసుకుందాం. ఇంక ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుందాం. వచ్చేయండి, దీన్ని అయితే ఇక చూసారా పౌడర్ లాగా చేసుకున్నాను. మీకు కొంచెం బరగ్గా కావాలంటే బరగ్గా చేసుకొని అయితే పౌడర్ లాగా చేసుకోండి. దీన్ని ఇక గాలి ఆడని ఒక బాక్స్లో పెట్టుకుంటామే. వేసింది కొంచెం ఉంది, ఇక దీన్ని అయితే ఇక అందులో కలిపేద్దాం. మన ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. వండుకుంటాం కూడా ఎలానో చూపిస్తాను, అందరికీ తెలుసులే, కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళు ఎలా వండుకోవాలైతే అది కూడా చూపిస్తాను, చూసేయండి. గిన్నెలో అయితే వాటర్ తీసుకోండి. చిన్నపిల్లలకైతే స్టీల్ గిన్నెను యూజ్ చేయటం అయితే మంచిదండి, అల్యూమినియం కాకుండా స్టీల్ గిన్నెలు అయితే మంచిది. ఇక మీకు ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ తీసుకొని లంప్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోండి, లంప్స్ ఏం ఉండకూడదు. అలానే 1 year బిలో బేబీస్కి అయితే ఉప్పు అవసరం లేదు, రేవాన్స్కి అయితే 1 year ఎబోనే కదా, అందుకైతే వాడికి ఒక చిటికడైతే ఉప్పు వేసాను. ఇక నా గిన్నె అయితే చిన్నది అయిపోయిందండి, పడిపోయింది. పడిన గిన్నెని అయితే మళ్ళీ సెట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేశాను. ఇక స్టవ్ ఆన్ చేసుకొని అయితే మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటిద్ది, స్టీల్ గిన్నె కదా, అది కాక చిన్నపిల్లలు తినేది కదా, అలా కలుపుకుంటూ ఉండండి. ఇక దగ్గర పడేలా కలుపుకుంటే మన ఉగ్గు అయితే రెడీ అయిపోయిద్ది. అంతే అండి, సింపుల్, అందరికీ తెలుసు, కాకపోతే ఎవరికైనా తెలియదేమోనని అయితే చెప్పాను. చూసారా ఇలా థిక్గా అయింది. ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళకి మనం స్పూన్తో పెడతానికి కూడా. వరకు నా వీడియో చూసారా, నా వీడియో నచ్చిందా? నా వీడియో అయితే మాత్రం ప్లీజ్ అండి నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తే వెయిట్ చేయండి. బాయ్ అండి.